कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। हरिः ఓం. ఆశ్రమంలో కొలువైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి స్వామివారి పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ ఆశ్రమానికి వచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురుబంధువులందరికీ హరిహి ఓం. చాతుర్వర్ణ్యం మయా సృష్టాం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. భగవానుడు మాట్లాడుతున్నాడు. చాతుర్వర్ణ్యం అంటున్నాడు, అంటే వర్ణములు 4 ఏంటి ఆ వర్ణములు? మనకు తెలుసు కదా, అవి ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు అన్నమాట. అయితే ఆ 4 వర్ణములను మయా సృష్టం అంటే నేను సృష్టించినవే. ఏ విధంగా సృష్టించాను? గుణకర్మ విభాగసః అంటున్నాడు. అంటే వారి వారి యొక్క గుణములు బట్టి, కర్మలు బట్టి నేను సృష్టించినవే అంటున్నాడు. కానీ మనము గుణములు బట్టి, కర్మలు బట్టి మనము ఈ వర్ణాలని చూస్తున్నామా, పుట్టుకని బట్టి వర్ణాన్ని చూస్తున్నామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నమాట. అసలు వర్ణం అంటే ఏమిటి? మనకు అర్థమైంది కదా, ఇందాకే మనం చెప్పుకున్నాం కులమని. అయితే ఆ కులము గుణమును బట్టి ఉంటుందా, కర్మని బట్టి ఉంటుందా, లేదా జన్మని బట్టి ఉంటుందా అంటే నిస్సందేహంగా గుణమును బట్టే ఉంటుంది. అసలు ఆ చాతుర్వర్ణాలలో మనం చక్కగా విశదీకరించుకుందాం. ఇందులో మొదటిది బ్రాహ్మణం. బ్రాహ్మణులు అంటే మనకి సత్వగుణం పూర్తిగా ఉన్నవాళ్ళని, సాత్విక గుణం ఉన్నవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. రెండవది సత్వగుణం యొక్క పాలు తక్కువగా ఉండి కొంచెం రజోగుణం ఎక్కువగా ఉంటే వారిని క్షత్రియులుగా పేర్కొన్నారు. తర్వాత రజోగుణం పాలు తక్కువగా ఉండి కొంచెం తమోగుణం ఎక్కువగా ఉండి ఇంచుమించు చెప్పాలంటే రజోగుణం తమోగుణం ఇంచుమించులో ఉన్న వాళ్ళని వైశ్యులుగా అన్నారు. పూర్తి తమోగుణం ఉంటే వారిని శూద్రులుగా చెప్పారన్నమాట. ఆ విధంగా 4 వర్ణాలను నాచే సృష్టించబడ్డాయి అని చెప్పి భగవానుడు మాట్లాడుతున్నాడు. మరి భగవానుడు 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి అన్నాడు, బాగానే ఉంది. ఈ 4 వర్ణాలు ఎక్కడున్నాయి? మన భారతదేశంలో ఉన్నాయి. అయితే భారతదేశంలో 4 వర్ణాలు ఉన్నాయి. అయితే మన భగవద్గీత పుస్తకము అనేక భాషల్లో అనేక విధాలుగా తర్జుమా అయింది కదా. మరి ఇది ఏ రకంగా సమన్వయపరుచుకోవాలి? మనం ఇప్పుడు చెప్పుకున్నామే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది వర్ణములు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశ పరంగా చూసుకుంటే మనం అన్వయించుకున్నాం. మరి ఈ 4 కులాలు ఖండాలు దాటి, దేశాలు దాటి ఈ భగవద్గీత పుస్తకం తర్జుమా అయింది కదా, ఇది వాళ్ళకి ఎలా అన్వయించబడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు అసలు మనం బ్రాహ్మణులు అనే విషయాన్ని గురించి విశదీకరించుకుందాం. ఋగ్వేదంలో బ్రాహ్మణుల గురించి జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మ జ్ఞానంత బ్రహ్మణః అంటున్నారు. అంటే పుట్టుకతో ప్రతి ఒక్కరూ కూడా శూద్ర జన్మలోనే ఉంటారు, శూద్ర వర్ణంలోనే ఉంటారు.
శూద్ర కులంలోనే ఉంటారు. ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తల్లి యొక్క యోని భాగం నుంచే కదా రావాలి. అంటే ప్రతి వాడు కూడా ఏమీ తెలియని అజ్ఞానంతో మైలపడి ఉంటాడు. అలాంటి వాడు ఏమవుతాడు? అజ్ఞానంతో ఉన్నవాడు, పూర్తి తమో గుణంతో ఉన్నవాడు ఏమవుతాడు? శూద్రుడే అవుతాడు కదా. ఆడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా. అయితే కర్మన జాయితే ద్విజ అన్నారు. అంటే వాడి యొక్క కర్మని బట్టి వాడు ద్విజుడవుతాడట. వేద జ్ఞానేషు విప్రాణం, వేదము చదివి వేద జ్ఞానమును ఎరిగి వాడు విప్రుడిగా మారతాడు. బ్రహ్మ జ్ఞానాంత బ్రహ్మణ, బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణ కులం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? నిజానికి మనం చెప్పుకోవాలంటే మనకి మనుస్మృతిలో 10:45లో సూదే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ చేతి శూద్రతం అంటారు. అంటే బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ కూడా తినకూడనివి తింటూ, అనకూడనివి అంటూ, వెళ్ళకూడని వాటి దగ్గరికి వెళుతూ, చేయకూడని పనులు చేస్తున్నవాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా శూద్రుడితో సమానం. అలా కాకుండా శూద్రకులంలో పుట్టి సత్వగుణంతో ఉండి పరమ భాగవతోత్తముడై ఉండి కూడా అతి జాగ్రత్తగా శాస్త్రాన్ని ఎరిగిన వాడు శూద్రకులంలో పుట్టినప్పటికీ కూడా ఏమవుతాడండి? మీరు చెప్పాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్రమ భక్తులందరూ కూడా ఎవరు? బ్రాహ్మణులు. మీరు నిస్సందేహంగా ఏ మాత్రము జంకు లేకుండా మీరు ఏ కులము అని అడిగితే మేము బ్రాహ్మణులు అని చెప్పండి. ఎందుకంటే సత్వగుణంతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. నిజానికి ఒక చోట మంచి ప్రవచనం జరుగుతున్నా, ఒక వ్యక్తి అద్భుతంగా పాట పాడుతున్నా చూసేవాళ్ళు, వినేవాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, అబ్బా బాగా మాట్లాడుతున్నారండి, ఏ కులం అయి ఉంటుందంటారు? ఇలా మాట్లాడతారు. అబ్బా పాట బాగా పాడాడండి, బ్రాహ్మణులేనా అంటే ఆ ఉచ్చరణ బ్రాహ్మణులా ఉందండి అంటారు. ఎందుకని? వెంటనే వాడు ఎంత బాగా పాడనివ్వండి, ఎంత బాగా మాట్లాడనివ్వండి, ఆ దృష్టి ఎటుపక్క వెళ్ళిపోతుంది? వర్ణం మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మనిషి అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళాడు అంటే వాడికి ఇంకా ఏదో మిగిలి ఉండిపోయిందని అర్థం. కాబట్టి ఎవరన్నా ఏ కులమని ఎవరన్నా అడిగితే మేము బ్రాహ్మణులు అని చెప్పండి. అయితే బ్రాహ్మణత్వము అంటే అదనమాట. ఇంకా రెండవది క్షత్రియుడు. అంటే సత్వగుణంకు పాలు తగ్గి రజోగుణం పాలు ఎక్కువగా ఉంటే వాళ్ళని క్షత్రియుడు అంటే అంటారు. అంటే రక్షకుడు. దేన్ని రక్షిస్తాడండి? నిజం చెప్పాలంటే రక్షకుడు అంటే ఎవరంటే ఈరోజు మన భారతదేశాన్ని సరిహద్దుల్లో ఉండి కాపాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాణి రక్షకుడు అంటాడు. ఊర్లో ఉండి హిందూ ధర్మాన్ని, భారతదేశం లోపల ఉండి హిందూ యొక్క శాస్త్రాన్ని కాపాడుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని రక్షకుడు అంటాడు. వాడిని క్షత్రియుడు అంటాడు తప్ప ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవాడు, జన్మతః రాజుల ఇంట్లో పుట్టేవాడు రాజు కాదు కదా. రక్షించగల లక్షణం ఎవడికి ఉంటుందో వాడు రక్షకుడు. అందుకని చాతుర్వర్ణ్యాల్లో బ్రాహ్మణులు, క్షత్రియుల గురించి తెలుసుకున్నాం. మూడవది వైశ్యులు. వీళ్ళు వ్యాపార లావాదేవీలు చూసుకునేవారు, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా పాటించేవాళ్ళు వైశ్యులన్నమాట. నాలుగవది శూద్రులు. అంటే వీళ్ళు తమోగుణం పాలు ఎక్కువగా ఉండి రజోగుణం తమోగుణం కలిపి ఉన్న వాళ్ళని శూద్రులు అంటారన్నమాట. వీరు ఈ రాజులకి, ఈ బ్రాహ్మణులకి, ఈ వైశ్యులకి కూడా సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ 4 వర్ణాలు దేనికి సృష్టించారంటే ప్రకృతిలో ఉన్న ప్రపంచాన్ని కాపాడడం కోసం భగవంతుడు సృష్టించాడే తప్ప కులం పేరుతో, మతం పేరుతో వ్యవస్థని నాశనం చేయమని భగవంతుడు సృష్టించలేదు. నిజం చెప్పాలంటే 4 కులాలు మనలోనే ఉన్నాయి. ఎట్లాగా చెప్పనా? మనము ఆశ్రమానికి రాగానే ఉదయాన్నే ఏం చేస్తాం? చక్కగా ఏకవారి రుద్రాభిషేకం చేసుకుంటాం, చక్కగా శివుడి గురించి ప్రార్థన చేస్తాం, చక్కగా భజనలు చేసుకుంటాం, పారాయణాలు చేసుకుంటాం. అప్పుడు మనం ఏమయ్యాం? శుద్ధ సాత్వికంగా ఉన్నాం కాబట్టి మనం బ్రాహ్మణులు అయ్యాం. 2, ఆశ్రమాన్ని కాపాడుకుంటూ
ఆశ్రమానికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాట్లాడగలిగి ఆశ్రమాన్ని యొక్క స్థితిగతులు మనం రక్షించుకుంటూ ఉన్నప్పుడు మనం ఏమయ్యాం? క్షత్రియుడమే అయ్యాం. ఆశ్రమం యొక్క ఆర్థిక ఇబ్బందులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంటి యొక్క ఆర్థిక ఇబ్బందులు సమతుల్యంగా చూసుకుంటున్నప్పుడు మనం ఏమయ్యాం? వైశ్యులయ్యాం. మనము ఒక సేవ చేయవలసి వచ్చినప్పుడు మనం ఏ మాత్రము సిగ్గుపడకుండా ఇది భగవంతుడి కార్యక్రమము అని చెప్పి ప్రతి ఒక్కరూ నడుం బిగించి సేవ చేస్తున్నారు కదా, అప్పుడు మనం ఏమయ్యాం? శూద్రులు అయ్యాం. ఇప్పుడు చెప్పండి, 4 కులాలు 4 రకాల మనుషుల దగ్గర ఉన్నాయా, మనలోనే ఉన్నాయా అన్న విషయం ఎరుక ఏదైతే ఉందో అది తెలిస్తే నిజమైన జ్ఞాని అనపడతాడు. చాతుర్వర్ణ్యాం మయా సృష్టం అంటే అర్థం ఇది. మరి చాలా బాగుందండి. భారతదేశం వరకు ఇది చాలా బాగా అన్వయమైంది. మరి అనేక దేశాల్లో దీన్ని తర్జుమా చేసినప్పుడు దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే ఏదే చెప్తున్నారు. చాతుర్వర్ణ్యం అన్నప్పుడు ప్రపంచం అంతటా సత్వగుణం ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు సత్వగుణంతో ఉన్నవాళ్ళు చేసే పని ఏంటి? బోధక స్థితి. బోధకుడు సత్వగుణంతో ఉన్నవాడు బోధన చేస్తాడు. మరి రజోగుణంతో ఉన్నవాడు రక్షణ చేస్తాడు కదా. అలా రక్షించే గుణం ఉన్నవాళ్ళు ప్రపంచం అంతా ఉంటారు కదా. అదేవిధంగా రజోగుణము తమో గుణము కలిపి ఉన్నవాడు వైశ్యుడుగాను, ఆర్థిక స్థితిగతులు చూసుకునేవాడుగాను ఉంటారు. పూర్తి తమో గుణం ఉన్నవాళ్ళు శూద్రుడిగా ఉంటారు. అంటే పని చేసుకునేవాడిగా, సేవ చేసుకునేవాడిగా ఉంటాడనమాట. ఇటువంటి వాళ్ళు కేవలం భారతదేశంలో మాత్రమే ఉండరు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంటారు. కాబట్టి మన గ్రంథం ఏదైతే ఉందో ఇది యూనివర్సల్ గ్రంథంగా ఈ రోజుకి కూడా చెప్పుకోబడుతుంది. అంటే అది ఒక భారతీయుల యొక్క గొప్పతనం. అటువంటి గొప్ప గ్రంథాన్ని మనం విడిచిపెట్టి మనం ఏదేదో చేసుకుందామని ఏదేదో తెలివితేటలు ఉపయోగించి మనం పనిచేస్తూ ఉంటాం. మనం ఎప్పుడూ కూడా మన గ్రంథాన్ని పట్టుకోవాలి, పరగ్రంథాన్ని గౌరవించాలి. నాగరికత అంటే ఇది అంతే తప్ప నాగరికత అనే పేరుతో పక్కదారులు పట్టడము నాగరికత ఎప్పటికీ కానే కాదు. కాబట్టి ఈ విధంగా భగవానుడు 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి, అవి కూడా గుణాన్ని బట్టి కర్మని బట్టి అని చెబుతూ భగవానుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమనంటే తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. ఈ విధంగా నేను సృష్టించినప్పటికీ కర్తారమపి కర్త నేను అయినప్పటికీ కూడా మాం నేను అకర్తారమవ్యయం విద్ధిహి అన్నాడు. అంటే నేను అకర్తనని అవ్యయుడని విద్ధిహి తెలుసుకోమంటున్నాడు. ఎందుకండి తెలుసుకోవడం అంటే, ఇప్పుడు ఒక కార్యం జరిగింది, ఒక కర్మ జరిగింది అంటే దానికి తప్పనిసరిగా కర్త అనేవాడు ఉంటాడు. ఒక కార్యము, ఒక కర్త, ఒక కర్మ జరిగినప్పుడు ఆ కర్మకు సంబంధించిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఒక కార్యాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం కర్మ ఫలమే కదా. అయితే ఈ ప్రపంచం అనే కర్మను భగవానుడు చేసినప్పటికీ కూడా, తానే చేసినప్పటికీ కూడా ఆయనే అంటున్నాడు కర్తారమపి, నేనే చేసినప్పటికీ కూడా విద్ధిహి అకర్తారం అవ్యయం, నేను కాదు అని నువ్వు తెలుసుకో అంటున్నాడు. ఎందుకని అంటే ఆయనకి లాభాపేక్ష ఫలాపేక్ష లేదు కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి అంటాడు. ఏమండి, కర్మ చేసింది ఆయనే, చేస్తున్నది ఆయనే, నడిపిస్తుంది ఆయనే అని కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. భగవానుడు కూడా తనకి ఖచ్చితంగా చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా తాను కాదని మనం ఎలా అనుకుంటామండి అంటే, దాని గురించి ఒక వ్యక్తి కర్మ చేస్తున్నప్పుడు కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నాడంటే వాడికి ఇంకా ఏదో అసంతృప్తి అనేది మిగిలిపోయింది కాబట్టి కర్మ చేస్తున్నాడు. కానీ భగవంతుడు చేసే కర్మ అలాంటిది కాదు. ఆయనకి అసంతృప్తి అనేది లేదు. ఎందుకంటే ఆయన పూర్ణుడు కాబట్టి. అందుకనే వేదం అంటుంది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటుంది కదా. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి కర్త అయినప్పటికీ కూడా అతను
అకర్తగాను అవ్యయుడు. అవ్యయము అంటే క్షయం లేనివాడు. అంటే ఇక్కడ సృష్టి జరిగినా ఆయన ఉన్నాడు, జరగకపోయినా స్వామి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకనే ఆయన కర్త అంటాడు, ఆయన కర్త కాదంటాడు. ఈ కన్ఫ్యూజన్ అన్ని ఎందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, మనకి ఒక మంచి తెలుగు పాట ఉంది. అదేంటంటే, ఆట కదరా శివ, ఆట గద కేశవ, ఆట కదరా అమ్మ తోడు, ఆట కథ కేశవ, ఆట కథ జనన మరణాలు, ఆట కథరా కేశవ అని చెప్పి తనికెళ్ళ భరణి గారు మంచి పాట పాడారు. మన తెలుగు పాటలో, అచ్చమైన తెలుగు పాటలో ఎంతో వేదాంతం దాగి ఉంది. ఈ యొక్క విషయాన్ని, అంటే ఈ ప్రపంచం అంతా మాయా విద్య అనే ఎరుక కలిగి ఉండడమే విద్ది అనే పదానికి సుస్పష్టమైన అర్థం అన్నమాట. ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. కర్త అకర్త ఏమీ మనకేం వద్దు. ఇదంతా ఆట అన్న విషయం స్పష్టమైతే చాలు. కాబట్టి ఈ ఆట ఏదైతే ఉందో, ఈ ఆట మనం సక్రమంగా ఆడాలి. నియమబద్ధంగా ఆడినప్పుడే ఆట నుంచి మనం విన్నర్ అవుతాం తప్ప, లేదంటే రన్నర్గానే మిగిలిపోతాం. రన్నర్ అంటే ఏముందండి, మనకు తెలుసు. మీకు గుర్తుందో లేదో, మా చిన్నతనంలో రంగుల రాట్నం అని చెప్పి తిప్పేవాడు. అది ఎక్కనంతసేపు ఎక్కాలి అని ఉవ్విళ్ళు ఊరిపోతారు. తీరా ఎక్కాక దాన్ని తట్టుకోలేక ఎప్పుడు దిగిపోతామా అని చెప్పి ఏడ్చేవాళ్ళం మేము. వాడు ఆపడం, అది ఆగదు. కానీ దిగాక అమ్మయ్య అనిపిస్తుంది. ఈ సంసారం అనే చక్రంలో మనం పడి ఉన్నంతసేపు, తిరుగుతున్నంతసేపు మనకేమీ అనిపించదు. కానీ ఒక్కసారి దిగేము అంటే ఆ పరమేశ్వరుడు మనల్ని చక్కగా నియతిబద్ధంగా తన దరి చేర్చుకుంటాడు అన్న విషయం ఎరుక కలిగితే చాలు. అంతకుమించి ఏ వేదాంతపరమైన రహస్యాలు మనం తెలుసుకోవలసిన అవసరమే లేదు కదా. తర్వాత తెలుసుకుంటే ఏమవుతుంది, అది నెక్స్ట్ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం.